మీ కుటుంబాలు క్షేమభరితంగా ఉండాలని, మీ కుటుంబాలు ఇంకా ఆశీర్వాదకరంగా నడిపించాలని ఒక సేవకునిగా మీ అందరి నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు తెలియచేస్తున్న ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో చెప్తున్నారు. అలాగే డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు. మా ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం. మన దుఃఖదినములన్నీ కూడా పోయి దేవుని మీద ఆధారపడి రక్షణ అనుభవంలోకి వచ్చి ఆత్మీయ స్థితిలో మీరు బలపరచబడితే అంతకంటే ధన్యత, కృప ఏముంది? ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లేఖన భాగాలు తెరిచి కీర్తనలు 129వ కీర్తన 8వ వచనము, యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. ది బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్ బీ అపాన్ యూ. ప్రైజ్ లార్డ్. మన జీవితాలలో, మన కుటుంబాలలో మనం బాగా దీవించబడాలని, మీరు బహుగా ఫలించాలని, మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని మన దేవుడు మన బట్టి చాలా ఆశపడుతున్నాడు. మీరు గమనించారా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఇంకా దీవెనకరంగా మార్చబడండి, మేలుల చేత మీరు నడిపించబడాలి అన్న వాక్యాలు మనం చూడట్లేదా? మీరు ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డారు. మీరు చాలా దీవించబడాలి. మీ చదువులు దీవించబడాలి, మీ పొలము దీవించబడాలి, మీరు చేస్తున్న పనులు దీవించబడాలి, వ్యాపారం దీవించబడాలి, చేస్తున్న ప్రతి కార్యాల్లో కూడా వృద్ధి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఎందుకు వృద్ధి పొందట్లేదు? మన జీవితాల్లో ఎందుకు వృద్ధి రావట్లేదు? దేవుడేమో మనల్ని దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఆశీర్వదింపబడాలి, మీరు ఫలభరితముగా మార్చబడాలి. అసలు మీరు వారసత్వాన్ని పొందుకోవడానికే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది అన్న మాటలు చాలా రకాలుగా మనం వింటున్నాం. కానీ ఎందుకు మనం దీవించబట్లా? పైగా మనల్ని మర్చిపోలేదంట, ఆయన ఆశీర్వదిస్తాడంట, దీవిస్తాడంట. ఈ మాటలన్నీ మనం వింటూ ఉంటున్నామే. మరి ఎందుకు ఆశీర్వదించబడ్డం అనేసి శాపాలు మా వెంట వస్తున్నాయేమో పాస్టర్ గారు, దేవుని ఆత్మచేత నింపబడ్డం అనేసి దురాత్మల వెంట తిరుగుతున్నామేమో, మాకేమీ కూడా అర్థం కావట్లేదండి అని ఎంతగానో బాధపడుతున్న బిడ్డలు కనపడుతున్నారు. ఈరోజు సేవకునికి ఒక మాట చెప్పగలను, నీవు దీవెన పొందుకోవాలి. ఆమెన్. నీ కుటుంబం, నీకు కలిగిన సమస్తము దేవుడే నిన్ను దీవిస్తానంటున్నాడు, దేవుడే నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. అలాంటి ఆశీర్వాదము మీలో ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఫలభరితముగా, మేలుకరముగా, అత్యున్నతమైన కృపచేత దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించబడను గాక. హేబేలు ఎలా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు? దేవునికి మొదటిగా ప్రిఫరెన్స్ ఇచ్చాడు, దేవుని మాటను వినడం నేర్చుకున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా ప్రార్థించడం, స్తుతించడం, ఆరాధించడం నేర్చుకున్న హేబేలు దీవించబడ్డాడా లేదా? యాకోబు ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నన్ను ఆశీర్వదించవా, నన్ను దీవించవా, నీవు దీవిస్తేనే మేలు పొందుకుంటానయ్యా, నీవు కృప చూపిస్తేనే మేలుల చేత, దీవెన చేత నేను ఫలించబడతాను ప్రభువా అని యాకోబు చేసిన ప్రార్థన తెలియట్లేదా? అబ్రహాం ఏం చేశాడు? నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళ్ళు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టు, నీ పరిస్థితులను వదిలిపెట్టు అంటే నువ్వేం చెప్తావో అదే నేను చేస్తాను ప్రభు అని నోవాహు దీవించబడ్డాడా లేదా? అబ్రహాం ఆశీర్వదించబడ్డాడా లేదా? ఇలా చాలామంది దేవుడు చెప్పినట్లుగా చేసి దీవించబడుతున్న వాళ్ళుగా కనపడుతున్నారు. కానీ మీకాలు ఏం చేసింది? అంజూరపు చెట్టుని మీరు గమనించండి, ఎండిపోయిన స్థితికి వస్తుంది. నీవు ఫలించాలా వద్దా? నీవు బాధల నుంచి బయటపడాలా వద్దా? నీ కష్టభరితమైన పరిస్థితుల్లో నుంచి, నీవు పడుతున్న వేదనకరమైన స్థితిలో నుంచి, నీవు ప్రతిరోజు ఏడుస్తూ కన్నీరు గారుస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, వాటి నుంచి బయటపడి అత్యున్నతమైన కృపను పొందుకోవాలా లేదా? మరెందుకు బయటపట్ల? సమస్య ఎక్కడుంది? ఏడవట్లేదా? బాధపడలేదా? బీపీలతో, షుగర్లతో, గుండె సమస్యలతో, కిడ్నీ సమస్యలతో, తలనొప్పితో, లివర్ సమస్యలతో, అనేక రకాలైన పీసీఓడి సమస్యలతో, క్యాన్సర్ సమస్యలతో, గెడ్డల సమస్యలతో, చిన్న బిడ్డలు ఈరోజు ఎక్కువగా ఆటిజం సమస్య, అనేక రకాలైన గర్భఫల సమస్యలతో, వృద్ధాప్య బలహీనతో, పెరాలసిస్తో, 1-2 కాదండి, నేను చెప్పుకుంటూ వెళ్తే మన ఈ 10 నిమిషాల వాగ్దానం కూడా సరిపోనంత ఎక్కువ రోగాలతో బాధపడుతున్నావు కదా, ఇబ్బంది పడుతున్నావు కదా, హాస్పిటల్ చుట్టూ తిరగలేక అనేక రకాలైన శోధనలు అయితే అనుభవిస్తూ ఉంటున్నావు కదా. మరి ఈ బాధ నుంచి స్వస్థత పరచబడవా? నీవు పడుతున్న వేదనకరమైన స్థితిలో నుంచి విడుదల పొందుకోవా? మిమ్మల్ని అడుగుతున్నాను, బయటపడమంటారా? విడుదల కలగదంటారా? వాక్యమేమో ఆశీర్వదించబడతామని చెప్తుంది. మరి ఈ కష్టాలేంటి? ఈ ఆర్థికపరమైన సమస్యలేంటి? ఈ అప్పుల బాధలేంటి? ఈ ఈఎంఐ సమస్యలేంటి? ఈ లోన్ల బాధలేంటి? నువ్వు ప్రతిరోజు కనీసం తినడానికి కూడా తిండి లేకుండా అందం పోయింది. ఎంత చక్కగా ఉండేదానివి, ఎంత చక్కగా ఉండేవాడివి, నీ బ్రతుకంతా పాడు చేసేసుకున్నావు కదా, నాశనం చేసేసుకుంటున్నావు కదా. కనీసం అర్థమవుతుందా? నీవు ఇంతకుముందు ఎంత చక్కగా, ఎంత మంచిగా, ఎంత ఆనందంగా ఉన్నదానిలో తిని సంతోషంగా గడిపే నీవు కాస్త లేనిపోయిన ఆడంబరాలకి పోయి ఈరోజు తిప్పలబడి లోన్లు కట్టుకోలేక అనేక అప్పులు చేసి ఇక్కడ అప్పులు అక్కడ, అక్కడ అప్పులు ఇక్కడ, ఇక్కడ బాధలు అక్కడ, అక్కడ బాధలు ఇక్కడ అన్నట్టుగా ఎలా తయారయ్యావు? నీ పరిస్థితి ఎలా అయిపోతున్నావు? నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటున్నావా? దేవుని దగ్గరికి రా, మోకరించు, ప్రార్థన చెయ్యి, దేవా నాకు ఈ రోగం నుంచి బయటపడాయి,
నీ ఆర్థికపరమైన పరిస్థితుల్లో నుంచి దేవా నన్ను బయటపడాయి ప్రభువా. జాబ్ కోసం ఎదురు చూస్తున్నా, సీటు కోసం ఎదురు చూస్తున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను ప్రభువా. వ్యాపారాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, గర్భఫలాల విషయంలో దేవా నేను చేసే ప్రయత్నాలు, నా ప్రయాణాలు, దెయ్యముల నుంచి విడుదల నాకు కావాలి, కోర్టు సమస్యల నుంచి, ఇలా విదేశాల్లో ఎంతగానో కష్టపడుతున్నా, బాధపడుతున్నా, శోధన పడుతున్నానని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి కన్నీటితో వేడుకోవడం నేర్చుకో. ఏది నీ భక్తి, ఏది నీ విశ్వాసం? ఎంతమంది ఆగిపోయిన బిడ్డలుగా కనపడుతున్నారు? పరుగు మొదలు పెట్టావంటే దాన్ని తుదముట్టించాల్సిన అవసరం నీకు లేదా? ఉపవాసం ఉంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి వేడుకుంటున్నావా? నీకున్న అవసరత దేవునితో చెప్పుకుంటున్నావా? ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా? దేవుని దగ్గర అడిగి మోకరిల్లి ఆయన దగ్గర వేడుకుని ప్రాధేయపడుతున్నావా? లేదే. మరి ఎలా దీవించబడతావు? నువ్వు ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు? ఎలా మేలులు పొందుకుంటావు? నీవు దేవుని మాట వింటే దీవించబడతావు. దేవుని మాట వినని వారు ఎవరి మాట వింటున్నారంటే ఆ దురాత్మ సంబంధమైన సాతానుగాడి మాట వింటున్నారు. పాప సహితమైన, వ్యభిచార సంబంధమైన, లోక సంబంధమైన ఆ భయంకరమైన వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ జోదము, ఆ పాపము, ఆ అవివేకము, ఆ అబద్ధాలు, ఆ గర్వము, ఆ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా నీకు ఎక్కువైపోయి దేవుని మాట వినడానికి కూడా నీవు వినట్లేదు. ఇప్పుడు చెప్తున్న ఈ వాగ్దానము కూడా నీకు కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట వినడానికి ఇష్టంగా అనిపించట్లేదు. అయితే నీవు వదిలిపెట్టబడితేనే, నీ పాపములు క్షమించబడితేనే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన మీ అందరూ కూడా పొందుకోగలరు. మీ శ్రమ ఆశీర్వాదకరంగా మార్చబడాలనే కదా మీతో ప్రతిరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉంటుంది. నీ దుఃఖం నాట్యముగా మార్చబడొద్దా? నీ అవమానం దీవెనకరంగా మార్చబడొద్దా? నీ నిందలకు ప్రతిగా నీవు ఆశీర్వాదకరమైన మేలుల ద్వారా నడిపించబడవలసిన అవసరం లేదా? మరి ఎందుకు వింటలా వాక్యం? ఎందుకు దేవుని మాట వింటలా? ఎందుకు చెప్పిన ప్రకారముగా నడుచుకోని స్థితిలో కనపడుతున్నావు? మనం చేసే కార్యాలను బట్టే కదండి మనకు ప్రతిఫలం వచ్చేది. వాని క్రియలు చొప్పున వానికి ప్రత్యుత్తరాన్ని జీతం ఇస్తానంటున్నాడు కదా. నువ్వు పాపం చేస్తే పాప జీతాన్ని పొందుకుంటావు, నువ్వు భక్తి కార్యాలు చేస్తే భక్తి జీతాన్ని, భక్తి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు కదా. మీరు ధైర్యంగా ఉండండి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. మన కార్యములన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. భయపడక నమ్మిక మాత్రం ఉంచండి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గనుడు గొప్పవాడు. తగిన సమయకాలం దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మీద నమ్మకం కలిగి ఉందాం. ఆయన మీదే ఆశ్రయాన్ని కలిగి ఉందాం. వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వాటెవర్ నువ్వు పడుతున్న ఏ శోధనైనా సరే దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయడం నేర్చుకో. యెహోవా ఆశీర్వాదము మీలో ప్రతి ఒక్క కుటుంబం మీద దేవుడు అనుగ్రహించబడును గాక. దేవుడు మీకు విడుదల కలుగు చేసి మన ఛానల్లోనే నువ్వు బలమైన సాక్ష్యం చెప్పాలి. ఏమన్నా తెలుసా? నా దేవుడండి, నేను మోకరించాను, ప్రార్థన చేశాను, నా దేవుడు నాకు విడుదల చేశాడని చెప్పేసి నువ్వే బలమైన సాక్షిగా దేవుడు మిమ్మలను నిలబెట్టి నడిపించబడును గాక. విశ్వాసంతో మోకరిస్తావా? ఇప్పుడే కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన, దయగలిగిన బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా, మేము హాగరు వలె నీ స్వరాన్ని వినే భాగ్యమును మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. సౌలు దేవుని స్వరాన్ని విన్నా ఇంకా పాపములో, వ్యర్థమైన స్థితిలో, లోక సంబంధమైన విషయాల నుంచి తండ్రి విడుదల లేక ఎంతగానో బాధపడుతున్నాడు ప్రభువా. ఒకవేళ మేము ఏ స్థితిని కలిగి ఉన్నామో దేవా, ఏ పొజిషన్ మేము కలిగి ఉన్నామో విని విడిచిపెట్టకుండా ఇంకా నీ మాటను వినక, నీ ఆలోచనలు నడువుక, నీ ఆశీర్వాదాన్ని పొందుకోలేక, మీరిచ్చే కృపను మా జీవితాల్లో పొందుకోలేక ఇంకా భ్రష్టత్వం వైపుకి వెళ్ళిపోతున్నాం. ఈ మా జీవితాన్ని దయచేసి క్షమించండి ప్రభువా. కృప చేత, మేలు చేత, దీవెన చేత, ఆశీర్వాదము చేత మమ్మలను, మా కుటుంబాలను బలహీనపరుస్తున్న ప్రతి చీకటి సంబంధమైనవన్నీ కూడా విడుదల కలుగు చేసి సంతోషమును, సమాధానమును మా అందరి బ్రతుకులో కూడా మీరే అనుగ్రహించి స్థిరపరచండి ప్రభువా. ఏ పాటి వారము తండ్రి, ఏ స్థితి కలిగిన వారమయ్యా, ఏ పొజిషన్ కలిగిన వారము తండ్రి, నిన్ను కనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు కూడా యోగ్యత లేని మా అందరి మీద కూడా నీ ప్రేమను కుమ్మరింపచేసి ఫలభరితమైన కాపుదల మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి మేలుల చేత నింపుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మేలుల చేత నింపి వారికున్న బాధలు, కష్టాలు, శోధనలు, వేదనలు, భారభరితమైన పరిస్థితులన్నింటినీ కూడా విడుదల కలుగు చేసి మేలుల చేత నీ బిడ్డలను నింపి క్షేమాభివృద్ధిని కలుగు చేసి స్థిరపరిచి బలమును దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడను గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక.
ఆమెన్. మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటన్నిటి విషయమై మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులు కూడా షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని ఆత్మ సహాయము, దేవుని అత్యున్నతమైన మేలు మనకు, మన కుటుంబాలకి దేవుడు తోడై ఉండి స్థిరపరిచి ఆదరణ దయచేయబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. రేపటి వాగ్దానంలో కలుద్దాం.